ఇయర్స్ నుంచి కాలనీ గురించి చాలా పనులు చేశాను. అది అప్పుడు ఏ పదవి లేకుండానే చేశాను కాబట్టి వాళ్ళందరూ గుర్తించి నన్ను ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా అయినా సరే వేద్దాము అన్నట్లుగా వేశాను. యాక్చువల్గా పార్టీ నుంచే వస్తుందని మేము గెస్ చేసాము, కానీ పార్టీ నుంచి రాకపోయేసరికి అక్కడ చాలా డిసప్పాయింట్ అయినాము. అప్పుడు 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వాటర్ లేనప్పుడు కూడా మేము ఎన్నో పోరాటాలు చేసినాము. అదంతా ప్రజల నోటీస్లో ఉంది. పార్టీ నుంచి వేసినా వేయకున్నా కానీ సరితక్క అంటే నోటెడ్ అందరికీ. సో 100% నేనే విన్ అవుతా అనేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే ఇండిపెండెంట్గా అయినా సరే వేద్దామనేసి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. సో మరి ఇప్పుడు మీరు నామినేషన్ వేశారు కదా, మరి ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్ని పనులు చేశారు కదా, మీరు ఒకవేళ విన్ అయిన తర్వాత ఇంకా ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతారా? డెఫినెట్గా 100% నేను వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటాను. ఇంకా మా కాలనీలో అంటే నాట్ ఓన్లీ మా కాలనీ కదా, పక్కన ఇంకా ఒక 4-5 కాలనీస్ కూడా ఇందులో 16th వార్డులో యాడ్ అయి ఉన్నాయి. ఇంకా సగం రోడ్లే కంప్లీట్ అయినాయి మా కాలనీలో కానీ పక్క కాలనీస్లో కానీ. అవన్నీ కాలనీస్ని కూడా అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ నోట్ డౌన్ చేసుకొని ఒక్కొక్కటిగా నేను కంప్లీట్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా నేను చేస్తా అని నేను అనుకుంటున్నాను. సో మరి మీరు ఇంతకుముందు మహిళా సంఘంలో కూడా వర్క్ చేస్తున్నారని మేము విన్నాం, మరి వాళ్ళ సపోర్ట్ మీకు ఉండిందా? మహిళలది ఉంది మేడం. మహిళల సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకున్నాను. మామూలుగా మహిళ అనేది BMCWF మహిళా జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను నేను. అందులో ఎన్నో పోరాటాలు చేసాం. నాట్ ఓన్లీ వాటర్, ఆడపిల్లలను సతాయిస్తున్న అత్తమామలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ తరఫున మేము నిలబడి పోరాడడం జరిగింది. ఇంకోటి మాకు ముందు నుంచి కూడా నాయకుల సపోర్ట్ లేదు కాబట్టి మేము స్వతంత్రంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి చేయాల్సిన పనులన్నీ కూడా జరిగేటట్టు మేము ముందలుండి చూసినాము. సో ఈ మహిళల సపోర్ట్ అయితే నాకు 100% ఉంది. ఉన్న దాంట్లో అంటే నాట్ ఓన్లీ మన ఫ్యామిలీ పైననే కాన్సన్ట్రేషన్ చేయకుండా సమాజం కూడా మారాలి అనే దృక్పథంతో నేను సమాజ సేవ కోసం నేను చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆ టైంలో మేము ఇక్కడ బోడుపల్లి రావడం జరిగింది. అప్పుడు బోడుపల్లి పరిస్థితి చాలా హీనంగా ఉంది. అంటే మామూలుగా కావాల్సిన నిత్యావసరాలే, కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ కానీ నిత్యావసరాలు సరిగ్గా లేకపోయేసరికి మేము ఎవరిని అప్పుడు ఇక్కడ పదవిలో కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరిని అడగాలో అర్థం కాలేదు మాకు. అప్పుడు మాకు BMCWF అనేది లెటెస్ట్ క్వశ్చన్ అనేసి ఒక కొటేషన్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అప్పుడు సరే నేను కూడా అందులో జాయిన్ అయ్యి మన సరౌండింగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఉన్నప్పటి నుంచి దాదాపు 6 సంవత్సరాల నుంచి అందులో వర్క్ చేయడం జరిగింది. టోటల్ 100 కాలనీస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను అందులో ఉన్నాను. 150 కాలనీస్ అయ్యాయి ఇప్పుడు బోడుపల్లి మొత్తంలో. టోటల్ 150 కాలనీస్లో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ టైం అయినా కానీ నేను వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడం అనేది జరిగింది. దానికి మాకు BMCWF చైర్మన్ గారు రాములు గారు, రమేష్ అన్న అధ్యక్షుడు బొమ్మక రమేష్ అన్న గారు 100% మాకు సపోర్ట్గా నిలిచారు కాబట్టి మేము చేయగలిగినాము. తర్వాత వాళ్ళు కొన్ని అనుకోని సందర్భాలు రావడం వల్ల వాళ్ళు TRSలో జాయిన్ కావడం జరిగింది. TRSలో జాయిన్ అయినప్పుడు కూడా మేము BMCWFలో ఉన్నాము. TRSలో వాళ్ళతో పాటు మేము తర్వాత వెళ్ళడం జరిగింది. వాళ్ళు అనడం ఏంటంటే, మీకు ఏ పదవులు లేకున్నా కానీ సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీ ప్రాబ్లమ్స్లా తీసుకొని సాల్వ్ చేశారు. మీరు ఎలక్షన్స్లో వస్తున్నాయి, ఎలక్షన్లో కూడా మీకు కౌన్సిలర్గా మీకు పోటీ చేయిస్తే మీరు ప్రజల సమస్యలను ఇంకా బాగా చేస్తారు కదా అన్నట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. బట్ బ్యాడ్ లక్ అనుకోండి, వీళ్ళు TRSలో తర్వాత వెళ్ళడం వల్లనో లేదా మరి మమ్మల్ని గుర్తించలేకపోవడం వల్లనో మరి ఏ కారణం చేతనో మాకు TRS నుంచి కూడా టికెట్ రాలేదు. సరే అట్లయినా కానీ నేను ఇండిపెండెంట్గా అయినా వేయండి, మీరు వేసి మేము మీ వెనకాల ఉన్నాము అన్నట్టు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఇండిపెండెంట్గా ముందుకు రావాల్సి వచ్చింది. మీ ఓటరు మహాశయులందరికీ కూడా నేను చేసుకునే విజ్ఞప్తి ఒకటే, ఇంతకుముందు ఏ పోస్ట్ లేకుండా కూడా నేను ఈక్వల్ టు నా ఫ్యామిలీ లాగా చూసుకున్నాను అందరినీ. అట్లాగే ఇప్పుడు కూడా పోస్ట్ కనుక ఇస్తే మీ ఇంట్లో మనిషిలాగా ఉండి మీ సమస్యలన్నీ తీర్చుతాననేసి దైవం సాక్షిగా నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ. సరిత గారు కాంపిటీషన్ చేస్తున్నందువలన ఇండిపెండెంట్గా చేసినప్పటికి కూడా మేము మా కాలనీ వాళ్ళం, ఎందుకంటే ఆమె చేసిన పనులను ఆమె చేసిన సేవలకు గుర్తింపు ఉన్నది కాబట్టి మేము వాటినన్నిటినీ పురస్కరించుకొని ఆమెను గెలిపించుకునే ప్రయత్నాలు మ్యాక్సిమం చేస్తామని. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి వల్ల 100% మేము గెలుస్తామని నమ్మకం మాకుంది. ఏ పార్టీ ముందుకు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా మా కాలనీ వాసులు మేము నమ్ముకున్న వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు తీసుకున్నా కూడా 100% పక్కా మాకే వేస్తున్నారు. ఇండిపెండెంట్గా పక్కా గెలిచే అవకాశం మాకు ఉంది అనిపించి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను.